హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. మాఘ పూర్ణిమ ప్రత్యేకత మరియు విశిష్టతను ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను, వినేయండి. చైత్రాది 12 మాసాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం, కనుకనే మాఘమాసం అన్నారు. మాఘమాసేరటం తాప్య కించిదభ్యుదితే రవౌ బ్రహ్మగ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే. ఈ మాఘమాసమునందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలములన్నీయు బ్రహ్మహత్య సురాపానము వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సిద్ధముగా ఉండును అని అర్థం. అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు. ఈ మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి, ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీ వైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాది దేవత వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం. మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం. పవిత్ర స్నానాలు పౌష్య శుక్ల పూర్ణిమతో మొదలై మాఘ శుక్ల పూర్ణిమతో ముగిస్తాయి. చాంద్రమానం అనుసరించే వారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కానీ ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని తెలిసే. కానీ మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు అంటారు. ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి. శివకేశవులిద్దరిని ఆరాధించి తరించాలి. మాఘ పూర్ణిమ స్నాన ఫలం. ఇంటిలోనే వేడి నీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్య స్నాన ఫలితం వస్తుంది. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నానం ఫలం లభిస్తుంది. సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38,400 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. గంగా నదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్య స్నానం ఫలం లభిస్తుంది. ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పటానికి మాటలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైన పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివరి 3 స్నానాలను అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని
సన్నిధికి చేరుస్తుంది. మాఘమాసం స్నానం చేస్తున్నప్పుడు దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణయాచ ప్రాతస్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం మకరస్తేర ఓం మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవ యదోక్త ఫలదోద్భవ అని పఠించి మౌనంగా స్నానం చేయాలి. అంటే దుఃఖములు దారిద్రము నశించుటకు పాపక్షయమగుటకు శ్రీ విష్ణు ప్రీతి పూర్వకముగా ఈ పవిత్ర మాఘస్నానము చేయుచున్నాను కనుక ఓ గోవింద అచ్యుత మాధవ ఈ స్నానమునకు యథోక్త ఫలము అనుగ్రహించు అని అర్థం. ఆ తర్వాత సవిత్రే ప్రసవితే చ పరంధామజలే మమ తత్వేజసా పరిభష్టం పాపం యాటు సహస్రద అని సూర్యునకు ఆర్ఘ్య ప్రదానం చేయాలి. అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా, నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక అని అర్థం. ఈ విధంగా మాఘస్నానం చేసిన తర్వాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత దాన ధర్మాలు చేయాలి. వస్త్రములు, కంబళములు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణ ఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్య ఫలం లభిస్తుంది. చేయగలిగితే సమర్థత అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.